ఎక్కడో ఒక దగ్గర రైలు ప్రమాదం జరిగితే రైల్వే మినిస్టర్ అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి రాజీనామా చేశారంట అని పుస్తకాల్లో చదువుకున్నాం. బహుశా అది ఇంకా పుస్తకాలకే పరిమితమేమో. అంత అకౌంటబిలిటీ ఫీల్ అయ్యే నాయకులను మనం ఇక చూడలేమేమో. ఏ ఇష్యూ అయినా చూడండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇండిగో సమస్య ఉంది, సంక్షోభం ఉంది, వేల కొద్ది విమానాలు రద్దయిపోయి ప్రయాణికులు కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఒక్కరు కూడా అకౌంటబిలిటీ ఫీల్ అవ్వలేదు. పైగా అది ప్రైవేట్ ఎయిర్లైన్స్. మినిస్టర్ బాగా పనిచేస్తున్నారు, మినిస్టర్ వార్ రూమ్ ఏర్పాటు చేశారు, మినిస్టర్ అది చేస్తున్నారు. ఆ మినిస్టర్కు మద్దతుగా ఎంపీలు, మిగిలిన మినిస్టర్లు వచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేకి సరిపోతున్నారు. అందరూ ఎఫిషియెంట్గా పనిచేస్తే డొమెస్టిక్ మార్కెట్ని 70% క్యాప్చర్ చేసిన ఇండిగో మరి ఇంత ఫెయిల్యూర్స్ ఎందుకు? ఎవరు కారణం లేదంట. మినిస్టర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంట. ఆ విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులదేనా ప్రాబ్లం? ఆ విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులేనా సమస్య? ఇప్పుడు ఎవరిది ప్రాబ్లం లేదా? ఒక్క ఈ మినిస్ట్రీ అని కాదు, అసలు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ అనే దానికి సమాధి చేసి పెట్టేశారు. దేశం లోపలికి జొరగబడి పర్యాటకుల మీద తుపాకులతో కాల్చిపోతున్నారు టెర్రరిస్టులు అనబడేవాళ్ళు. కానీ హోంశాఖ మంత్రిది ఏం తప్పు లేదట. లోపలికి వచ్చి కాల్చిపోతున్నారు. పార్లమెంట్లో ఢిల్లీ ఎర్రకోట దగ్గరకు వచ్చి పేల్చిపోతున్నారు. కానీ ఏం తప్పు లేదట. హోంశాఖ మంత్రి ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాడు. మరి తప్పేవుడిది? కాల్చిపోయినందా? ఆ దరిద్రులు అట్లే ఆలోచనలు ఉన్నాయి, చేసిపోయాడు తీవ్రవాదులు అంటే. హోమ్ మినిస్టర్ ఏం తప్పు లేదంట. సీజ్ ఫైర్కి నేనే ఆదేశాలు ఇచ్చాం, మొత్తం నేనే చూసుకున్నా, దారికి లేకపోతే మీ సంగతి తెలుస్తానని పాకిస్తాన్ ఇండియా ఆ ఉద్రిక్తతను, ఆ యుద్ధ వాతావరణాన్ని నేనే ఆపేసిన, మొత్తం నేనే అని ట్రంప్ చెప్పుకుంటూ ఉంటారు. మన రక్షణ శాఖ మంత్రి నోరు మీదపరు దాని మీద. ద్రవ్యోల్బణము ఒకవైపు, మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగించడం, డాలర్తో పోలిస్తే రూపాయి అధపాతానికి వెళ్ళిపోవడం. ఆర్థిక శాఖ మంత్రి నోరు మీదపరు. మొత్తం నైబరింగ్ కంట్రీస్ అందరితోటి గొడవలే ఉన్నాయి మనకి ఇప్పుడు. కానీ ఫారిన్ అఫైర్స్ మినిస్టరు నోరు తెరవరు. ఎవరు అకౌంటబిలిటీ ఫీల్ అవ్వరు. నీట్ నిర్వహణ పారదర్శకత లేక పేపర్ లీక్ అయ్యి ఆ విద్యార్థులు కష్టాలు పడి ఎంత పెద్ద ఇష్యూనో పార్లమెంటే స్తంభించిపోయాయి. కానీ ఆ విద్యాశాఖ మంత్రిది అకౌంటబిలిటీ ఫీల్ అవ్వరు. మొన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పైన రూఫ్ ఊడి మీద పడుతుంది కింద. దానికి ఏ మినిస్టర్ ఫీల్ అవ్వరు. ఏ ఒక్కరికి అకౌంటబిలిటీ ఫీల్ అవ్వేది లేదు. ఇవన్నీ చూస్తూ దేశాన్ని నడిపిస్తున్నటువంటి ప్రధాని గారు, ఆయనకు దేనికి నోరు తెరవరు. ఓన్లీ రాజకీయ ప్రసంగాలు చేయడంలో, దేవుళ్ళు మతాల కార్యక్రమాలకు హాజరవ్వడంలో, ఆ మేరట జనాన్ని మొత్తం డివైడ్ చేయడంలో, దాంట్లో మాత్రం వీళ్ళందరూ చాలా పగడ్బందీగా పనిచేస్తారు. ఎంత దారుణం అండి నిజంగా. ఒక్కరంటే ఒకరు అకౌంటబిలిటీ ఫీల్ అవ్వరు. ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి. కానీ జనాన్ని డివైడ్ చేయాలి, ఎన్నికలు వచ్చేటప్పుడు ఏదైనా మ్యాజిక్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇంతవరకే నా నాయకత్వాలు పరిమితం అవ్వాల్సింది. భలే బాధేస్తుంది ఇటువంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు పరిపాలకులు అంటే. ఏం చేస్తాం? అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, తగలేటి రామకృష్ణ ఏదో ఒకటి కానీ అన్నట్టు. ఇంకా అంతే మనం చేయగలిగిందే ఉంది.